హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు రేఖా శీలామంతుల వరల్డ్. నేను మీ రేఖ. అందరూ ఏం చేస్తున్నారండి? యాక్చువల్గా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది కదా. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను కంపల్సరీగా. ఆల్రెడీ మన థంబ్నెయిల్ చూశారు కదండి. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటనేది మీకు థంబ్నెయిల్లో కనిపించే ఉంటుంది. ఈరోజు మేము ఒక ఏసీ తీసుకోబోతున్నాం అనమాట. అందుకే ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్కి వచ్చాము. యాక్చువల్గా మాకు ఒక ఓల్డ్ ఏసీ ఉండేది, అది పాడైపోయింది రీసెంట్గా. సో దాని ప్లేస్లో మేము ఒక న్యూ ఏసీ తీసుకోబోతున్నాం అనమాట. అందుకే ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్కి వచ్చాము. ఇది ఎస్ఎల్ ఎలక్ట్రానిక్స్ అండి. ఇది కులాయి చెరువు పార్క్ ఆపోజిట్ స్ట్రీట్లో మనకి శివుని విగ్రహం ఉంటుంది కదా, ఆల్మోస్ట్ కాకినాడలో అందరికీ తెలుసు. దాని ఆపోజిట్ స్ట్రీట్లో మనకి ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్ అన్నీ ఉంటాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ అమ్మే షోరూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో ఫస్ట్ షోరూమ్ అనమాట ఎస్ఎల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ షోరూమ్కి వచ్చాము మేము. ఫస్ట్ అయితే నేను షోరూమ్ మొత్తం కవర్ చేస్తున్నాను. నేను ఎక్కడికైనా వస్తే కనుక ముందు ఏదైతే కొనాలో దానికంటే ముందు అసలు ఏమేమి వచ్చాయి కొత్తగా అనేవి ప్రతి ప్రోడక్ట్ చూస్తాను. టీవీ కానీ వాషింగ్ మిషన్ కానీ అసలు ఏమేమి వచ్చాయి అనేది చూస్తాను అనమాట. సో అన్నీ కవర్ చేస్తున్నాను. సో మనం కొనాలనుకున్న ఏసీస్ అయితే ఫైనల్గా చూస్తున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఏ ఏసీ కొన్నాము, ఇంకా ప్రైస్ ఎంత, ఈ షోరూంలోనే ఎందుకు కొన్నాము, అన్ని డీటెయిల్స్ మీకు డెఫినెట్గా ఇస్తానండి. అలాగే మన ఈ షోరూంలో ఒక టెక్నీషియన్ కూడా మనతో మాట్లాడారు, మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. అది కూడా మీకు ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఇవన్నీ ఉన్నాయండి ఏసీలన్నీ. అన్ని కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. పానాసోనిక్, హైర్, లాయిడ్, వోల్టాస్, శాంసంగ్, ఎల్జీ, ఇలా అన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో మేము ఏది తీసుకున్నాం, ఏ ఏసీ తీసుకుంటే బెస్ట్ అనేది ఫస్ట్ అయితే టెక్నీషియన్ మాటల్లో విందాం. మనకి స్టార్టింగ్ అయితే 1.5 టన్ ఉంటుంది సార్. 1.5 టన్లో మనకి 3 స్టార్ ఉంటుంది, 4 స్టార్ ఉంటుంది, 5 స్టార్ ఉంటుంది. టన్నేజ్ అన్నది ఏంటంటే రూమ్ సైజ్ తగ్గట్టుగా టన్నేజ్ చేసుకోవచ్చు మాట. అలాగే మనకి 3 స్టార్ అన్నది, 4 స్టార్, 5 స్టార్ అన్నది పవర్ కన్జంప్షన్ సంబంధించింది. మనకి యూజింగ్ అది ఎక్కువ ఉంటుంది అనుకుంటే 5 స్టార్ వేసుకోవచ్చు. 5 స్టార్లో ఇప్పుడు వచ్చేటప్పుడు మనకి ఏంటంటే 6-in-1 కన్వర్టబుల్ వస్తుంది ఎల్జీలో. అంటే మీరు రూమ్లో ఉన్న పర్సన్ బట్టి టన్నేజ్ అన్నది మార్చుకోవచ్చు మాట. 1 టన్ నుంచి 0.5 నుంచి 1.7 వరకు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి ఏంటంటే 4 రేసింగ్ వస్తుంది. ఇది 5 years బోర్డు వారంటీ వస్తుంది, 10 years కంపల్సరీ వారంటీ వస్తుంది. అలాగే మనకి కాపర్ 100% కాపర్ వస్తుంది. అవుట్డోర్ కాయిల్ అంతా కూడా గోల్డ్ ప్లస్ అని ప్రొడక్షన్ వస్తుంది. కోల్ అది పడుతుంది. ఇండోర్ కూడా అలాగే ఓషన్ బ్లాక్ కూడా ప్రొడక్షన్ వస్తుంది. మనకి ఏంటంటే ఇది ఇన్వర్టర్ కూడా డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ వస్తుంది. అంటే కంపారిజన్లో 2 రోటర్స్ ఉంటాయి. దానివల్ల పవర్ తక్కువ తీసుకుంటుంది, కూలింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. నెక్స్ట్ దీని మ్యాట్స్ కూడా మనకి ఈజీ క్లీన్ మ్యాట్స్ అన్నమాట. మనమే ఖాళీ టైంలో ఎప్పుడైనా తీసి క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈజీ క్లీన్ మ్యాట్స్. మనకి టన్నేజ్ అన్నది మనకి ఇందులో లో గ్యాస్ అయితే లో గ్యాస్ డిస్ప్లే మీద చూపిస్తారు కూడా. ఇప్పుడు మన 2-3 months చలికాలంలో ఏసీ వాడడం డస్ట్ బట్టి కూలింగ్ అది తక్కువ వస్తూ ఉంటుంది. మనం టెక్నీషియన్ పిలుస్తాం తెలియక. టెక్నీషియన్ కొంతమంది ఏముందంటే అబద్ధం చెప్తారు, కూలింగ్ గ్యాస్ తక్కువ ఉందండి, గ్యాస్ ఎక్కించాలి అని డబ్బులు లాగేస్తూ ఉంటారు. దానివల్ల కంపెనీలు ఏం చేస్తారంటే టెంపరేచర్లో 40 కన్నా గ్యాస్ తక్కువ ఉందంటే డిస్ప్లే మీద వస్తుంది లో గ్యాస్ అని చెప్పి. అప్పుడే మనం గ్యాస్ అయిపోయిందని నమ్మచ్చు. చిన్న చిన్న కంప్లైంట్ కూడా మన డిస్ప్లే మీద వస్తుంది. ప్రజెంట్ ఇన్వర్టర్ టెక్నాలజీలో బెస్ట్ ఏసీ అంటే ఎల్జీ, నెంబర్ 1 ఎల్జీ. సో విన్నారు కదండి టెక్నీషియన్ ఏం చెప్పారో. ఏ ఏసీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ ఏసీనే మేము తీసుకున్నాము. మా ఎలక్ట్రీషియన్ కూడా ఇదే సజెస్ట్ చేశారు. మేము తీసుకున్న ఏసీ ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్ 6-in-1 కన్వర్టబుల్ ఏసీ అనమాట. 1.5 tons, 5 స్టార్. ఇందులో 3 స్టార్, 5 స్టార్ ఉంది. మేము 5 స్టార్ తీసుకున్నాము. ఇదే ఎందుకు తీసుకున్నామంటే కనుక మెయిన్ కన్వర్టబుల్ అండి. మనకి ఏసీ కెపాసిటీ 1 ton, 1.5 ton, 2 tons అలా ఉంటుంది కదా. ఇందులో మనం రూమ్లో ఎంతమంది ఉంటున్నాం అనే దాన్ని బట్టి మనం 0.5 నుంచి 1.7 ton వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకదాన్నే ఉంటే 1 tonలో పెట్టుకుంటాను. ఒకవేళ మాకు మొత్తం ఒక 7-8 people ఉన్నారనుకోండి రూమ్లో, 1.5, 1.7 ton వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. అదొకటి. ఇంకేంటంటే ప్రీవియస్ ఏసీ మాది కాయిల్ లీకేజ్ వల్ల పోయింది. దీనికి కాయిల్కి ప్రొటెక్షన్ ఉందన్నమాట, మంచి ప్రొటెక్షన్ ఉంది. సో అందుకే తీసుకున్నాము.
సో కూలింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. మెయిన్ ఈ షోరూంలోనే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మాకు ప్రైస్ అనేది కొంచెం తగ్గించారండి. అన్ని ప్లేసెస్తోని పోలిస్తే, ఆన్లైన్తో పోలిస్తే కూడా ప్రైస్ అనేది తగ్గించారు. మాకు ఏసీ ప్రైస్ 45,000 పడింది. అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ ఇచ్చారండి. ఇన్స్టాలేషన్ అంటే ఏసీ మన ఇంటికి వచ్చి ఫిట్ చేయడానికి తీసుకునే ఫీజు అనమాట. యాక్చువల్గా బయట అయితే 1300 to 1500 అవుతుందన్నారు. సో అది కూడా ఫ్రీగా మనకి చేశారనమాట. అందుకే మనం ఈ షోరూంలో నేను తీసుకోవడానికి రీజన్, అందుకే వ్లాగ్ కూడా చేస్తున్నాను. మీకు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఈ మోడల్ నేను సజెస్ట్ చేస్తానండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇప్పుడు ఏసీ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ మోడల్ ద బెస్ట్ అండి. మీరు కూడా షేర్ చేయండి. మేము అన్ని ఏసీస్ చూసి తీసుకున్నాము. సో ఎవరికైనా కావాలితే వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.